take you home with me. I don't get what you're saying. All of these games you're playing. Can't bother reading your message. No, I'm not here for your show. Wasn't. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీడియోలో మనతో ఉంది ఓలా S1 Pro ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట. సో ఇది చాలా కాలం నుంచి నేనైతే వెయిట్ చేస్తున్నాను దీన్ని రివ్యూ చేయడం కోసం, బట్ చాలా లేట్ అయింది. అయినా పర్లేదు, మనం వీడియో అయితే చేసేద్దాము. సో ఇందులో వచ్చేసి మనము ప్రైస్ కానివ్వండి, స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ 360 డిగ్రీస్ యొక్క ఓవర్ వ్యూ అయితే చూడండి, వాక్ అరౌండ్ ఓవర్ వ్యూ చూడండి. ఆ తర్వాత దీని స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని వెయిట్ వచ్చేసి మనకి 125 kgs వరకు ఉంటుంది. సో మాక్సిమం టార్క్ వచ్చి 58 Nm టార్క్ వరకు ఉంటుంది. మాక్సిమం పవర్ వచ్చేసి 8500 watts వరకు పవర్ అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో వెయిట్ 125 kgs పర్ఫెక్ట్ వెయిట్ అని చెప్పొచ్చు. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇకపోతే మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఫ్రంట్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ లుక్ అయితే ఒక యూనిక్ లుక్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా సైలెంట్ లుక్ అయితే ఉంటుంది. సో మనం ఫస్ట్ అయితే ఫ్రంట్ చూద్దాము. సో ఫ్రంట్ దగ్గర నుంచి చూసినట్లయితే ఫ్రంట్ టైర్ అయితే చూడొచ్చు. టైర్ అయితే మనకి స్టైలిష్గా ఉంది, అలై వీల్స్తో వస్తుంది, ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో ఈ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి మనకి 110/70తో వస్తుంది. ఇది మనకి ట్యూవల్తో వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు MRF టైర్స్ అనమాట. ఇవి జాపారికి సంబంధించినటువంటి MRF టైర్స్ చాలా మనకి గ్రిప్పీగా ఉన్నాయి. సో నేను ఇందాక డ్రైవ్ చేశాను. సో డ్రైవ్ చేసినప్పుడు ట్రయల్ కోసము సో చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు డిస్క్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రంట్ టు బ్యాక్ రెండు కూడా మనకి డిస్క్ బ్రేక్స్తో వస్తాయి. ఇది మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో అయితే ఇది రావడం జరుగుతుంది. సో జనరల్గా మనం యాక్టివా టైంలో చూస్తూ ఉంటాము కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇది మనకి సింగిల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. జనరల్గా మనకి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ చూస్తూ ఉంటాం కదా మనము. సో ఇక్కడ మనకి సింగిల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. చాలా బాగుంది స్టైలిష్గా. అండ్ బ్యాక్ సైడ్ మనకు ఒక రస్ట్ టైప్లో ఇచ్చారు. ఇది మనకి పెద్దగా ఇక్కడ చేంజెస్ అయితే ఏం లేవు కాబట్టి ఇక్కడ ఏంటంటే అది చాలా ఫ్లాట్గా ఉంది. మనము ఎప్పుడైనా రైన్ సమయంలో కడుక్కోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్ డిజైన్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. మొత్తం వెహికల్ కూడా మనకి చాలా మంచి డిజైన్ లుక్తో అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి ఓలా బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్ హెడ్ లైట్ ఉంది కదా, ఇక్కడ మనకి DRL లైట్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఒక రౌండ్ DRL లైట్స్ అయితే ఇచ్చారు. చూడడానికి లైటింగ్ సెటప్ కూడా చాలా బాగుంది. అండ్ LED లైటింగ్ సెటప్ అనమాట ఇది. సో చాలా అంటే చాలా బాగుంది LED లైటింగ్ సెటప్ అయితే. అండ్ మనకి హెడ్ కూడా చూసినట్లయితే పెద్దగా మనకి గాబారా లాగా ఏం లేకుండా సో చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మిర్రర్స్ కనుక చూసుకున్నట్లయితే సో మిర్రర్స్ అయితే పెద్ద స్టైలిష్గా అయితే ఏం లేవు. సో నార్మల్గా మనకి ఎలా ఉంటాయి, పీస్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. సో మనకి ఏవైతే పెట్రోల్ వెహికల్స్లో ఉంటాయి సేమ్ అదే విధంగా ఉంది. ఇక్కడ మీరు కింద ఫుట్బోర్డ్ ప్లేస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కాన్స్ అయితే చూడొచ్చు మనము. ఎందుకంటే ఫుట్బోర్డ్ స్పేస్ అనేది ఎప్పుడు కూడా మనకి ఫ్లాట్గా ఉండాలి, బట్ ఇక్కడ ఫ్లాట్గా అయితే లేదు. సో మనకి ఇది ఒక ప్రాబ్లం అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఎందుకు అంటే లైక్ ఎప్పుడైనా సరే మనము ఏదైనా క్యారీ చేయాలి, గ్రాసరీస్ అలాంటివి క్యారీ చేయాలి, లేదంటే ఒక గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఒక వాటర్ క్యాన్ కానివ్వండి, ఇట్లాంటివి ఏమన్నా క్యారీ చేయాల్సి వస్తుంది. సో ఆ టైంలో మనం దాని మీద పెట్టామంటే ఇది అటు సైడ్కో ఇటు సైడ్కో అంటే లెఫ్ట్ సైడ్కి కానివ్వండి రైట్ సైడ్కి కానివ్వండి ఎటో సైడ్ అయితే ఇది ఖచ్చితంగా పడిపోతుంది. సో అక్కడ ఆ బ్యాలెన్సింగ్ అయితే మిస్ అయింది. లైక్ మనం స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు బ్యాగ్ కూడా మనకైతే అటు ఇటు పడిపోద్ది. అండ్ ఇక్కడ ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఫ్రంట్ వచ్చేసి మనకి ఒక ఏవైతే స్పీకర్స్ ఉన్నాయో ఆడియోకి సంబంధించినటువంటి స్పీకర్స్ అయితే ఇచ్చారు. ప్రజెంట్ అయితే ఇవి అన్లాక్ అవ్వలేదు. అండ్ ఫ్రంట్లో వచ్చేసి మనకి ఇక్కడ USB ఏదైతే ఛార్జింగ్ పోర్ట్ ఉందో సో అదైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ మొబైల్ కూడా మనం ఇక్కడైతే పెట్టుకోవచ్చు. బట్ మొబైల్ పెట్టుకున్న దానికి స్పేస్ అయితే మనకి కొంచెమే ఇచ్చారు. కొంచెం పెద్ద స్పేస్ అయితే ఇచ్చుంటే బాగుండేది. కొంచెం స్పేస్ అనేది చిన్నదిగా ఉంది. ఎందుకంటే మొబైల్ సైజెస్ అనేవి రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మనకి ఫ్రంట్లో క్యారీ హుక్ అయితే చూడొచ్చు. సో క్యారీ హుక్ కూడా చాలా బాగుంది. బట్ ఇంకా కొంచెం క్వాలిటీ పెంచుంటే బాగుండేది అనిపించింది క్యారీ హుక్. బట్ ఎనాఫ్ మనం అక్కడ క్యారీ బ్యాగ్స్ అయితే క్యారీ చేయొచ్చు దాంట్లో నుంచి. అండ్ ఫ్రంట్ లుక్ అయితే మనం ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇండికేటర్స్ అనమాట ఇవి. ఇక్కడ మీరు ఇండికేటర్స్ అయితే చూడొచ్చు, దాంట్లో ఇంక్లూడ్ చేశారు బాడీ పార్ట్లో. సో చాలా బాగుంది ఇండికేటర్స్. ఇందాక మీకు ఫస్ట్లో చూపించడం అయితే మర్చిపోయాను అనమాట. ఇక్కడ మనం సీట్ అయితే చూడొచ్చు. సీట్ వచ్చేసి ఎంత బ్రాడ్గా ఉందో చూడొచ్చు. సో ఏ వెహికల్లో కూడా, ఏ ఎలక్ట్రికల్ వెహికల్లో కూడా మనకి ఇంత పెద్ద బ్రాడ్గా అయితే కనిపించదు. చూడడానికి బజాజ్ చేతక్ సీట్ అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ మనకి అలా విధంగా ఉంటుంది. బట్ దానికంటే కూడా చాలా పెద్ద సీటు. సో ఇక్కడ మనకి కర్వ్డ్ షేప్లో వస్తుంది. అండ్ ఎండింగ్లో కూడా మనకి కర్వ్డ్గానే వస్తుంది. సో రౌండ్ అయితే వచ్చేస్తుంది అనమాట. పిలియన్కి అయితే చాలా పెద్ద సీట్ అని చెప్పుకోవచ్చు.
బట్ ఏవైతే మనకి ఇక్కడ టెయిల్ గ్రాబ్ రైల్స్ ఉన్నాయో సో అవి పట్టుకోవడానికి మాత్రం కొంచెం ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు. ఎందుకంటే అక్కడ కూర్చొని పట్టుకోవాలంటే సో ఈ పొజిషన్లో మనకి పట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. కొంచెం అవి పైకన్నా వచ్చి ఉంటే బాగుండేది, లేదంటే బ్యాక్ రస్ట్ ఇచ్చినా సరే బాగుండేది. బట్ సీట్ కుజనింగ్ విషయంలో మాత్రం చాలా మంచి కుజనింగ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఫ్రంట్ అయితే మనకి ఈ కన్సోల్ కానివ్వండి ఇదంతా ఈ విధంగా ఉంటుంది. రైట్ సైడ్కి వచ్చేటప్పటికి మనకి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ అయితే ఇచ్చారు. సో ఇది చూడొచ్చు, ఇది మనకి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట. ఇవి వచ్చేసి మోడ్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి నార్మల్, స్పోర్ట్స్, హైపర్ మోడ్ ఉంటాయి కదా, ఇవన్నీ మనం ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. స్పోర్ట్ మోడ్ కావాలంటే స్పోర్ట్స్ మోడ్, నార్మల్ మోడ్ కావాలంటే నార్మల్ మోడ్, అలాగే హైపర్ కావాలంటే హైపర్ మోడ్. ఈ మూడు స్విచ్చెస్ కూడా మనకి ప్లేయింగ్కి సంబంధించింది, ఏవైతే మనం మ్యూజిక్ ప్లే చేస్తాం దానికి సంబంధించింది, ఇంకా అవైతే అన్లాక్ అవ్వలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి లైటింగ్ సెటప్కి సంబంధించినటువంటి స్విచ్చెస్ అయితే కనిపిస్తాయి. అండ్ రైట్ లెఫ్ట్ ఇండికేటర్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ హార్న్ కూడా ఉంది. సో హార్న్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి ఎల్సిడి డిస్ప్లే. సో ఇది వచ్చేసి మీకు అండర్ సీటింగ్ స్టోరేజ్ కెపాసిటీ అనమాట. సో అండర్ సీటింగ్ స్టోరేజ్ వచ్చేసి మనకి 36 లీటర్స్ వరకు ఉంది. సో మీరు చూడొచ్చు, ఒక పెద్ద బ్యాగ్ అనమాట, అది పెద్దది బ్యాగ్. అది కూడా మామూలుగా కాలేజ్కి వెళ్ళే బ్యాగ్ ఉంటుంది కదా, దానికంటే కూడా పెద్ద బ్యాగ్. అండ్ కింద కూడా ఒక రైన్ కోట్ అయితే ఉంది, చాలా పెద్దది. స్పేస్ ఇప్పుడు నేను చేయి పెడతాను చూడండి, మీకు ఇప్పుడు ఎంత స్పేస్ ఉంటుందో. ఒక మూర అయితే కంప్లీట్గా పట్టిపోయి ఇంకా స్పేస్ ఉందన్నమాట. సో చాలా పెద్ద స్పేస్ అయితే ఉంది. ఏవైతే మన పెట్రోల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే సో వాటికి డబల్ స్పేస్ ఉందని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా ఒక వారానికి తగిలిన కూరగాయలు అయితే మనం దాంట్లో అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ నుంచి కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. సో కంప్లీట్ లైటింగ్ సెటప్, ఏవైతే మనకి ఇండికేటర్స్ కానివ్వండి, హెడ్ లైట్స్ కానివ్వండి, టైల్ లైట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా మనకి ఎల్ఈడితోనే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి S1 Pro అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఏదైతే మనము గ్రాబ్ రైల్ ఉందో, సో గ్రాబ్ రైల్ విషయంలోనే మనకి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కొంచెం బాగా ఇచ్చి ఉంటే బాగుండేది, అదొక్క డిసప్పాయింట్మెంట్ తప్ప అంతకుమించి అయితే పెద్దగా ఏం లేదు. అండ్ క్రాష్ గార్డ్స్ లేకపోవడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం చూడొచ్చు. సో క్రాష్ గార్డ్ కనుక ఉన్నట్లయితే చాలా బాగుండేది. బట్ క్రాష్ గార్డ్స్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే వెహికల్ లుక్ పోతుందన్న ఉద్దేశంతో క్రాష్ గార్డ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. బట్ లుక్ విషయం పక్కన పెడితే క్రాష్ గార్డ్ ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఫుట్ పెగ్స్ ఉన్నాయి కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫుట్ పెగ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మనం బ్యాక్ సైడ్ ఎవరైతే పిలియన్ కూర్చుంటారో వాళ్ళు కూర్చోవడానికి ఇవి ఇన్బుల్ట్ చేశారనమాట, డిజైన్లోనే ఇన్బుల్ట్ చేశారు. మనకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లోపలికైతే లాక్ చేసుకోవచ్చు. లోపలికి లాక్ చేసుకున్న వెంటనే కొంచెం స్టిఫ్గా అయిపోతుంది అనమాట, బయటికి రాగానే మనకి ఈ విధంగా ఉంటుంది. సో డిజైన్ పరంగా కూడా చాలా బాగుంది. దానికంటూ సపరేట్ కలర్ అయితే ఇచ్చారు, బ్లాక్ కలర్తో వస్తుంది. ఇది మనకి రైట్ సైడ్కి సంబంధించింది, మీరు ఇప్పుడైతే చూడొచ్చు. సో చాలా సింపుల్గా అయితే బయటకు వచ్చేస్తుంది, లోపలికి డిజైన్లోకే ఇన్బుల్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో సపరేట్గా అదైతే కనిపించట్లేదు. చూడగానే వెహికల్ మనకి ఏదైనా పెట్రోల్ వెహికల్స్ కనుక చూసుకున్నట్లయితే కొంచెం సపరేట్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడైతే మనకి ఆ ప్రాబ్లం లేదనమాట. ఇన్బుల్ట్లో అయితే ఇచ్చేయడం వల్ల ఏంటి అంటే ఎవరైతే పిలియన్ కూర్చుంటారో సో పిలియన్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏదైతే గ్యాబ్ రైల్ ఉందో సో దాన్ని పట్టుకోవడానికి దానికి కూడా రెండింటికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ టైర్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ టైర్ కూడా మనకి సేమ్ ఫ్రంట్ టైర్ ఉన్నటువంటి స్పెక్స్తోనే వస్తుంది. లైక్ 110/70తో వస్తుంది. ఇది మనకి 12తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. అలై వీల్స్ అనమాట. ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ అయితే మనము చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం డిస్ప్లే కనుక ఆన్ చేసినట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ మనం పాస్కోడ్ ఇస్తారు. సో పాస్కోడ్ని మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్కోడ్ ఎంటర్ చేసిన వెంటనే మనకి ఆన్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి మైలేజ్కి సంబంధించినటువంటి అంటే ఇంకెంత వస్తుంది ఈ ఛార్జింగ్కి అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే టైం కానివ్వండి, నెక్స్ట్ మనకి ఇక్కడ పార్కింగ్ మోడ్, ఇంకా మనకి కొన్ని చిన్న ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఎంతైతే మనం స్పీడ్ వెళ్తున్నామో స్పీడోమీటర్ కానివ్వండి, ఓడోమీటర్ కానివ్వండి, అండ్ బ్యాటరీ హెల్త్ కానివ్వండి, అండ్ ఏ మోడ్కి ఎంత స్పీడ్ వస్తుంది, లైక్ స్పోర్ట్స్ మోడ్కి ఎంత వస్తుంది, నార్మల్ మోడ్ వెళ్తే ఎంత వస్తుంది, అలాగే హైపర్ మోడ్లో వెళ్తే ఎంత వస్తుంది, ఎవ్రీథింగ్ కూడా మనకి వీళ్ళైతే ఇచ్చారన్నమాట. ఇక్కడ మనకి డిస్టెన్స్, అలాగే యావరేజ్ స్పీడ్, అలాగే ఇప్పటి వరకు మనం వెళ్ళిన టాప్ స్పీడ్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అనలైటిక్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కొన్ని అన్లాక్ అయితే అవ్వలేదు, లైక్ క్రూజ్ కంట్రోలర్ అలాంటివి అయితే మనకి ఇంకా అన్లాక్ అవ్వలేదు. క్రూజ్ కంట్రోలర్ కానివ్వండి, వాయిస్ అసిస్ట్ కానివ్వండి, ఫైండ్ మై స్కూటర్ కానివ్వండి, ఇంకా మనకి కొన్ని ఉన్నాయి, లైక్ మ్యూజిక్ కానివ్వండి, ఇట్లా కొన్ని అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా కొన్ని అన్లాక్ అయితే అవ్వలేదు. బట్ అన్లాక్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇది మనకి 7 inches ఎల్సిడి స్క్రీన్తో వస్తుంది. ఇక్కడ మనకి చూడొచ్చు కంప్లీట్గా మనకి ఏవైతే అనలైటిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తుంది. టచ్ స్క్రీన్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సో నార్మల్ మోడ్లో వెళ్తే మనకి 122, అలాగే స్పోర్ట్స్ మోడ్లో పెడితే 107, అలాగే హైపర్ మోడ్లో పెడితే 85 వెళ్తుంది. సో ఛార్జింగ్ రిమైండర్ వచ్చేసి మనకి 89% వరకు ఛార్జింగ్ రిమైండర్ అయితే ఉంది. సో ఇక్కడ సెట్టింగ్స్, అబౌట్, ఇట్లా మనం ఏదైతే మనం ట్యాబ్స్లో సెట్టింగ్స్ చూస్తూ ఉంటామో సో అలా ఉంటుంది. ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో మనం పాస్వర్డ్ కీలెస్ అనమాట. ఇది పాస్వర్డ్ మనము ఓపెన్ చేస్తేనే మనకి వెహికల్ అయితే
ఆన్ అవుతుంది అనమాట. పాస్వర్డ్ లేకుండా వెహికల్ని అయితే మనము ఆన్ చేయలేం. ఇది ఒక మనకి సైబర్ సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు. సో కంప్లీట్గా ఒక మొబైల్ అనేది లేదా ఒక టాబ్లెట్ అనేది మన చేతిలో ఉన్నట్టే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే, సో లెఫ్ట్ సైడ్ మనకి ఏవైతే బటన్స్ ఉన్నాయో ఈ బటన్స్ అన్నీ కూడా రబ్బర్ టైప్లో ఉన్నాయి. ఏదైతే మనకి రబ్బర్ మీద ప్రింటింగ్ ఉంటుందో సో అలా ఉన్నాయన్నమాట. సో క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా రాజీ పడని ఓలా ఇక్కడ ఏం చేసిందంటే రబ్బర్ మీద ఇచ్చింది. సో జనరల్గా మనం రబ్బర్ మీద పెయింటింగ్స్ చూసినట్లయితే మనకి ఎక్కువ కాలం ఉండవు, మ్యాక్సిమమ్ 6 months 7 months లోపే పోతూ ఉంటాయి. మేబీ ఒకవేళ వీళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఇచ్చినట్లయితే ఒక 1 year వరకు ఉంటాయి. సో ఆ తర్వాత ఖచ్చితంగా అయితే పోతాయి. సో జనరల్గా మనం పెట్రోల్ వెహికల్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ప్లాట్ మీద ఇస్తారు, అవి కూడా మనకి 4 monthsలోనే మన వెహికల్ కొన్న 4 monthsలోనే పోతాయి. బట్ ఇవి ఎంతకాలం వస్తాయి అనేది మనము వేచి చూడాలి. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనము ఓలా S1 Pro టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాము. సో ప్రజెంట్ అయితే నేను ఆన్ రోడ్ మీదకి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ మోడ్లో ఉన్నాను. సో ఫస్ట్ మోడ్లో నార్మల్ మోడ్లో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి ఇక్కడ నార్మల్ అని అయితే చూపిస్తుంది. సో ప్రతిదీ కూడా చూపిస్తుంది. సో ఫస్ట్ మోడ్లో నాకు స్పీడ్ అయితే చాలా మంచి స్పీడ్ అయితే వెళ్తుంది. సో నార్మల్ మోడ్లోనే నాకు 50+ స్పీడ్ అయితే వెళ్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో చాలా మంచి స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. నెక్స్ట్ మనం వెంటనే మోడ్స్ అయితే చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం స్పోర్ట్ మోడ్లోకి అయితే వచ్చేసాం. వెంటనే చూడండి, ఇక్కడ మనం ఈ మోడ్ ప్రెస్ చేయగానే వెంటనే మళ్ళీ మనము హైపర్ మోడ్కి వచ్చేస్తాము. సో ఇట్లా మనం మోడ్స్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. వెంటనే మనం నార్మల్ మోడ్కి వచ్చేసాం. సో ఇప్పుడు మనం మోడ్స్ చేంజ్ చేస్తున్నప్పుడు కూడా, ఇప్పుడు నేను నార్మల్ మోడ్లో ఉన్నాను కదా, వెంటనే మోడ్ చేంజ్ చేస్తూ ఉన్నాను యాక్సలరేటర్ ఇచ్చి. సో యాక్సలరేటర్ ఇచ్చి మోడ్ చేంజ్ చేసినప్పటికీ కూడా నాకు వెహికల్లో ఎలాంటి మార్పు అయితే లేదనమాట. ఇట్లా దూకడం కానివ్వండి, సో అట్లాంటికి సంబంధించి ఎలాంటి మార్పు అయితే లేదు. అండ్ సీట్ కంఫర్టబిలిటీ కూడా అండ్ సీట్ కుషనింగ్ కూడా మనకి చాలా 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 కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. సస్పెన్షన్ అయితే అవసరం సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి సస్పెన్షన్ అయితే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగాము అన్నీ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, ఇంకెన్ని కిలోమీటర్లు వస్తుంది, సో ప్రతిదీ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి గ్రీన్ కలర్, రెడ్ కలర్ ఇట్లా మార్క్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. అంటే మనం రెడ్ కలర్కి వస్తే మనము ఓవర్ స్పీడ్ వెళ్తున్నామని ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో సీటింగ్ కంఫర్టబిలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం బ్రేకింగ్ చూద్దాము. సో బ్రేకింగ్ సూపర్ బ్రేకింగ్ ఉంది. సో మనం కంట్రోల్ చేసుకోగలగాలి కానీ అసలు ఎక్సలెంట్ బ్రేకింగ్ సెటప్ అయితే దీంట్లో ఇచ్చారు. ఇప్పుడు మనము కార్నరింగ్ టర్న్ చేద్దాము. సో కార్నర్ మనకి ఏ విధంగా ఉంటుందో, అంటే కార్నర్ రేడియస్ తెలుస్తుంది మనం టర్న్ చేస్తే. సో చాలా తక్కువ రేడియస్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను హాఫ్ రోడ్ ఆల్మోస్ట్ మనకి రోడ్డు మీద నుంచి ఒక 2 meters దాటి వచ్చాను. సో ఆ తర్వాత నేను ఇంకో 2-3 minutesలోనే కార్నరింగ్ అయితే చేయగలిగాను. సో చాలా ఈజీగా నాకు టర్న్ అయితే అయిపోయింది అనమాట. సో కార్నరింగ్ కూడా చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. లేడీస్కి అయితే సూపర్ వెహికల్ అని చెప్పొచ్చు. ఆఫీస్కి ఎవరైతే డైలీ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఆసమ్గా ఉంటుంది వెహికల్ అయితే. అండ్ వ్యూ కూడా మనకి చాలా బాగుంది. అసలు నార్మల్ ఏదైతే మనం పెట్రోల్ వెహికల్ వాడుతుంటామో సేమ్ అదే ఫీలింగ్ ఉంది. అసలు మనం ఎలక్ట్రికల్ వెహికల్లో ఉన్న ఫీలింగ్ అయితే లేదనమాట. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. థ్రోటల్ కూడా చాలా సింపుల్గా ఉంది. థ్రోటల్ కూడా మనకి చాలా స్మూత్గా ఉందని చెప్పుకోవచ్చు. సింపుల్ కంటే కూడా చాలా స్మూత్గా ఉందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. బట్ ఏంటి అంటే ఒకటే డిసడ్వాంటేజ్, సో వాళ్ళు ఇచ్చిన రేంజ్ రాలేదు. ఏదైతే వాళ్ళు 181 kilometers చెప్పారో ఆ రేంజ్ అయితే రావట్లేదు. 130-135 అలా వస్తుంది. సో ఒకవేళ మనం కరెక్ట్గా ఎకానమీ మోడ్లో ఎగ్జాక్ట్గా డ్రైవ్ చేసి సింగిల్ పర్సన్ డ్రైవ్ చేస్తే మనకి 140+ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో అంతకు మించి అయితే మనం దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. సో అంతకు మించి అయితే పెద్దగా కూడా ఇది రాదు. సో ఓవరాల్గా మనకి బాగుంది, వెహికల్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే దీన్ని అయితే బుక్ చేసుకోండి. బట్ మనకి లోకల్గా సర్వీస్ అయితే లేదు, కానీ సో లోకల్ పర్సన్స్ మేబీ వాళ్ళు థర్డ్ పార్టీ పర్సన్స్ అయి ఉంటారు. సో వాళ్ళని అయితే అలౌట్ చేశారంట. సో సర్వీస్ పరంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదురవ్వవు. సో మ్యాక్సిమం కూడా మీకు సర్వీస్ పరంగా ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదురవ్వవు అనమాట. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.